workers who are in the kitchen. Past for many years. Yes, you are staying here. That's what in yesterday నేను ఏం అడిగిన అనుకోండి ఎన్ని ఇయర్స్ అయిందమ్మా ఇంకా చేయబట్టి 10 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని హౌ విల్ యూ నాట్ చేంజ్ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం అక్కడక్కడ వచ్చాయి ఈ స్టార్టింగ్ లోనే అందుకోసమే నా దృష్టికి తీసుకురావాలి జస్ట్ బికాస్ మేము పూర్తిగా స్టాఫ్ని కూడా డ్యూటీ టీచర్ ఉడకట్లేదు అంటే పిల్లలు చెప్పింది సొరకాయలు ఎప్పుడు చేయదంట పిల్లలు దోసకాయలు వద్దన్నప్పుడు తినడం ఇష్టం లేనప్పుడు పిల్లలు వచ్చిన సొరకాయలు దోసకాయలు ఇప్పుడు చపాతీ చేయడం లేట్ అవుతుంది కదా ఇంకోటి చికెన్ విషయంలో సార్ చికెన్ విషయంలో తక్కువ ప్రతిరోజు ఉంటుందా ఏదో ఒకటి రోజు దోసకాయ వేస్తారు సార్, క్యారెట్ వేస్తారు సార్. ఒకటి పెద్ద వేసిన సరిపోతుంది. పాలు ఇస్తారా రాగి మాల్ట్ ఇస్తారా ఏమేమి కూరగాయలు ఇస్తున్నారు కూడా నీళ్ళు నీళ్ళు ఉంటుంది సార్, చపాతి పిల్లి పిల్లి ఉంటుంది సార్, దోశ కొంచెం చిన్నగా ఉంటుంది సార్. సరిపోట్లేదా ఒకటే పెడతారు సార్ దోశ ఒకటే పెడతారు చిన్న ఉంటుంది చపాతీ 2 సార్, పూరి 3 సార్. ఇంతకుముందు ఒకటే సార్. 2 రోజుల నుంచి అట్లా ఒకటే పెడతారా మేము ఎవరిని ఏమన్నాము ఈ భవిష్యత్తు కోసం మీ మంచి కోసం అడుగుతాం మంచి కోసమేనా నమ్ముతారా వింటారా ఎక్కడ ఇస్తారమ్మా ఇప్పుడు పీరియడిక్ టెస్టింగ్ ఉంటుంది ఎఫ్ఐ ఉంది కదా కొంతమంది అందరూ ఇలాగే బాధపడుతుంటారు లేకపోతే సమస్య ఏంటిది రోజు తినబుద్ధి కాదా స్నాక్స్ బాగానే పెడతారా బాబా ర్యాక్స్ పెట్టుకొని స్టోర్ రూమ్ పెట్టుకోండి అసలు ఓకే మేడం ఇవాళ తీసుకొని రావడం కానీ ఏమైనా చేయడం కానీ వీళ్ళు తీసుకొచ్చుకున్నాం మేడం లేక విద్యార్థులు
వాస్తవాన్ని మాకు కావాల్సింది ఏంటంటే పిల్లలకి నాణ్యమైన ఆహారం అందించడం మాకు కావాల్సింది. సరే సార్, మీ దగ్గర మేము డిస్కస్ చేయము. 10 సంవత్సరాలుగా డిస్కస్ అవినీతికి ఆమె చక్రవర్తి అయింది ఇక్కడ. ఆ రోజు ముందుగానే వంట మనుషులకి ఒక రోజు హాలిడే ఇస్తున్నారు. కేవలం ఆమె చేసే అక్రమాలను దాచిపెట్టుకోవడానికి వీళ్ళు బయట తీసుకొస్తారని ఉద్దేశంతో వీళ్ళ మీద ఎక్స్ట్రా చర్యనే ఆమె కేవలం గోడ నుంచి తప్ప ఇక్కడ నుంచి ఆమె చేసేది ఏం లేదు. అధికారులతో ఒకసారి డిస్కస్ చేసి నేను దాన్ని కూడా ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. వివిధ సాఫ్ట్ ఛానల్స్లో వచ్చినటువంటి వార్తల ఆధారంగా సబ్ కలెక్టర్ ఆదోని వాళ్ళ సూచన మేరకు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, డిఈఓ గారి ఆదేశాల మేరకు ఈ ఎమ్మిగనూరు కేజీబీవీని సందర్శించడం అయింది. ఇక్కడ పిల్లలను అందరినీ విచారించగా అందరూ ఆహారము సరిగా ఉడకట్లేదు, సరిపోవట్లేదు. సరిపోనంత తినడం వలన క్లాసుల మధ్యలో కళ్ళు తిరగడం, బ్రేక్ఫాస్ట్ లేట్ కావడం వల్ల 2-3 క్లాసులు వెళ్ళడం, ఇవన్నీ వాళ్ళ ఇబ్బందులు తెలియజేశారు. ఏడీస్ బాలసార్ గారు, అదేవిధంగా ఎన్ఈఓలు, జీసీడీఓ గారు అందరూ కలిసి అందరితో వ్యక్తిగతంగాను తరగతి గదుల్లోనూ మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఇబ్బందులన్నింటినీ 100% పరిష్కరిస్తాం మా స్థాయిలో. అదేవిధంగా బాధ్యులైన వారు ఎవరైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ చర్యలు కైకొనే విధంగా మన గౌరవ డిఈఓ గారి ద్వారా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే డ్రాప్అవుట్ చిల్లలను దృష్టిలో పెట్టినటువంటి కేజీబీవీల్లో ఇలాంటి జరగడము బాధాకరము. కానీ ఇవి తర్వాత మళ్ళా పునరావృతం కాకుండా చూస్తామని మీ పత్రికా ప్రతినిధులకు అదేవిధంగా సంఘాలకు తెలియజేస్తున్నాము. ఈ భవిష్యత్తులో లేకుండా మేమైతే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా మారుస్తాం. వెంకటరమణారెడ్డి, డిప్యూటీ డిఈఓ, ఆదోని డివిజన్. ఇందులో భాగంగా చిన్న పిల్లలు ఇక్కడ ఫుడ్ సరిగా పెట్టడం లేదని, మరి సరిగా వండడం లేదని, తిన్న ఆహారం ద్వారా పిల్లలకు కడుపు నొప్పులు, తలనొప్పులు, మరి ఫుడ్ చాలనంత కారణాన్ని బట్టి పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నట్లుగా పిల్లలు చెప్పడం జరిగింది. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు మరి డోన్ డివిజన్ డిప్యూటీ జిల్లా ఆఫీసర్ గారు ఆదోని 1 and 2 ఎమ్మిగనూరు మరి సమగ్ర శిక్షణ నుంచి జీసీడీఓ గారు మరి ప్లానింగ్ కోఆర్డినేటరు వచ్చి వీటి గురించి సమగ్రంగా విచారణ జరపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వంట మనుషులతో అన్ని విషయాలు నిశితంగా చర్చించడం జరిగింది. మరి ప్రిన్సిపాల్ గారిని అడగడం జరిగింది. మరి క్లాస్ రూమ్లో ఉన్నటువంటి విద్యార్థులందరితో మరి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పిల్లల యొక్క సమస్యలన్నింటినీ మేము విన్నాము. వాటన్నిటిలో వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ మేము సమగ్రంగా పరిశీలించి వీటిని ఒక నివేదిక తయారు చేసి మరి కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఇక్కడైతే ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మేము తయారు చేసి మరి సమగ్రంగా అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని మేము నిన్నటి దినాన కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు పొంది ఈరోజు విచారణ చేయడం జరిగింది. మరి కేజీబీ స్కూల్స్ అనేవి ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గర్ల్స్ ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో మన ప్రభుత్వం వారు ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క స్కూళ్ళ ద్వారా మరి పిల్లలు పూర్ గర్ల్స్కి మరి ఇక్కడ ఎక్కువగా వలసపోయే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో చేర్పించడము, మరి ఈ యొక్క పూర్ విద్యార్థుల కోసము ఎంతో ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం వారు చేపట్టే స్కూళ్ళల్లో నాణ్యత తగ్గడం అనేది కొద్దిగా దీన్ని పరిశీలించాలి, దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి డిఓ గారి ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నింటినీ సమగ్రంగా నివేదిక ఇచ్చి ఇక్కడ ఏవైతే లోటుపాట్లు అన్నింటినీ తప్పకుండా 100% సరి చేస్తాము అని తెలియపరుస్తాం. ఇక్కడ ఆహారం సరిపోవడం లేదని, మరి సరిగా వండడం లేదని,
సరైనంత క్వాంటిటీ మాకు పెట్టట్లేదనే విషయాలు తీసుకొచ్చారు. వాటిని మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామండి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ శామ్యూల్ పాల్ డివాప్స్ కర్నూలు.